ఇప్పుడు శివాజీ గారు ఏం తప్పు మాట్లాడలేదండి. ఎందుకంటే ఆడవాళ్ళు కట్టు బొట్టు సాంప్రదాయం గురించే మాట్లాడిండ్రు. ఒకప్పటి కాలంలో కట్టు బొట్టు సాంప్రదాయం ఎంత మంచిగుండే. ఇండస్ట్రీలో కూడా ఒకప్పుడు సావిత్రి గారి బట్టలే కావచ్చు, జమున గారి డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు, అంజలిదేవి హీరోయిన్ అప్పట్లో వారి డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి సౌందర్య గారి డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు, ఈ తరంలో వచ్చేసి సాయి పల్లవి గారి డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు. ఇండస్ట్రీలో కూడా చాలామంది కట్టు బొట్టు నిండుగా వేసుకొని చాలా అద్భుతమైన సినిమాలు తీయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని చూసి కూడా బయట ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా అలా ఆ వేలో ఆ డ్రెస్సింగ్ సెన్స్ వేసుకోవాలని కూడా అట్లా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో శివాజీ గారు చెప్పిన విషయాలంటే ఆడవాళ్ళు ఏమన్నారు, వారు ఒక్కటే మాట అన్నారు. హీరోయిన్స్కి అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఏంటిదంటే మీరు బయటికి వెళ్తే చాలా అవమానాలు జరుగుతున్నాయి కాబట్టి మీ మంచికే చెప్తున్నానమ్మా. ఆడవాళ్ళకి ఒక ఒక అంటే డ్రెస్సింగ్ సెన్స్లో ఒక విధానం ఉంటుంది. ఇక్కడి వరకు అంటే ఓకే, కానీ మరి ఇక్కడి వరకు వచ్చేలాగా మాత్రం మీరు వేసుకోవద్దు, అది కరెక్ట్ కాదు. నిండుగా కట్టు బొట్టు నిండుగా ఉంటేనే మనకి గౌరవం అనేది ఉంటుంది. వాళ్ళకే కూడా అవార్డ్స్ కూడా వచ్చినాయి. కట్టు బొట్టు నిండుగా ఉన్న వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయి. మీరు నిండుగా ఉండండి అమ్మ, కట్టు బొట్టు నిండుగా ఉండండి. ఆడవాళ్ళు అంటే నేను అందరినీ కూడా ఆదిశక్తితో సమానము, అమ్మవారితో సమానము. ఆడవాళ్ళు అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఆడవాళ్ళు కూడా అంతే అందంగా ఉంటారు అనే ఒక మంచి 4-3 మాటలు, చక్కటి మాటలు చెప్పారు. శివాజీ గారు ఏమన్నారు, ఎంత వండర్ఫుల్ వర్డ్స్ మాట్లాడారంటే ఆడవాళ్ళు అంటే అమ్మవారితో సమానం అని అన్నారు, ఆదిశక్తితో సమానం అన్నారు, ప్రకృతితో పోల్చారు. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఆడవాళ్ళు అంత అందమైన తత్వంతో ఉండాలని, ప్రకృతి అంటే ఎంత విలువైంది దాంతో పోల్చారు. ఈ విషయాన్ని పట్టుకొని ఎందుకండి సాగదీస్తున్నారు? ఏముంది అందులో తప్ప